నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఘాట్ మొత్తం కూడా. సి లుక్ ఎట్ దిస్. ఇందిరావతి రివర్ అక్కడి నుండి అదంతా ఫ్లో అవ్వుకుంటూ ఇలాగ పాస్ అవుతుంది అనమాట. ఇదంతా చూడండి ఆ చివరి వరకు. చూడండి ఆ కొండ పైన చిన్న ఇల్లు, అది కూడా చాలా తక్కువ, ఒక 2-3 ఇల్లు ఉన్నాయి అంతే. జనవాసం అయితే చాలా చాలా తక్కువ అనమాట. ఇక్కడ వర్షం వల్ల మొత్తం ఎఫెక్ట్ అనమాట. అక్కడ చూడండి అసలు ఏ రోడ్ అసలు మినిమం కనపడట్లేదు. ఆ లైట్ కనబడితే తెలుస్తుంది అనమాట వెహికల్ వస్తుంది అని, అంతే. సో గైస్ ఆల్రెడీ ఇవాళ డేట్ 20. మ్యాక్స్ నేను ఇవాళే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎడిట్ చేసి ఫాస్ట్గా. లేదు అంటే రేపు ఎడిట్ చేసి పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇవాళ ఇప్పుడు టైం కరెక్ట్గా అయితే 7:30 అయ్యింది. నేను విరించి అయితే ఇద్దరం కలిపి కొరాపూట్ స్టార్ట్ అయ్యామన్నమాట. విరించికి చిన్న వర్క్ ఉంది అక్కడ. ఇక్కడ నుండి 223 కిలోమీటర్స్ ఎంత వస్తుంది ఇంటి దగ్గర నుండి. ఇప్పుడు ఆల్రెడీ మేము సబ్బవరం దగ్గర దాకా అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఎలాగంటే, ఫస్ట్ సబ్బవరంలో స్టార్ట్ అయ్యాము. సబ్బవరం నుండి విజయనగరం, సాలూరు నుండి ఇంకా అలాగా ఘాట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ నుండి కొరాపుట్ వెళ్ళిపోతాము. కొరాపుట్ ఏంటంటే ఒడిశాలో అదొక టౌన్ అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇదిగోండి హైవే మీద ఉన్నాము, సబ్బవరం హైవే. ఇది 6 లేన్ అనమాట. సో మాకైతే ఇక్కడ నుండి ఒక 6 hours పడుతుంది, అంటే ఇంటి దగ్గర నుండి. మేము 7 కల్లా స్టార్ట్ అయ్యాము కాబట్టి 1-12:30 ఆ రేంజ్లో రీచ్ అవుతాం అని అనుకుంటున్నాం. అంటే మధ్యలో బ్రేక్స్ కూడా ఉంటాయి కదా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది దుక్కవానిపాలెం టోల్ ప్లాజా అంట. మనం ఈజీగా 120-140లో క్రూజ్ చేసేయచ్చు ఈ హైవే మీద, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ విజయనగరం దగ్గర డైవర్షన్ తీసుకున్నాం అనమాట. ఇలా స్ట్రైట్ మనం ఇదే హైవే మీద కంటిన్యూ అయిపోతే కల్కటా అయితే వెళ్ళిపోతాము. శ్రీకాకుళం, భువనేశ్వర్ అండ్ కల్కటా ఈ స్ట్రైట్ హైవే అనమాట. ఇదిగోండి జొన్నాడ టోల్ ప్లాజా. ఇది విజయనగరం స్టార్ట్ అయిన వెంటనే ఉందన్నమాట. ఇది ఫ్యూచర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక డెవలప్మెంట్ అయితే ఇక్కడ వరకు వచ్చి మన వైజాగ్ వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చి ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ అరైవల్స్, డిపార్చర్ మొత్తం అంతా కూడా ఇక్కడే ఉంటుంది, అంతే కదా. పార్కింగ్ ఫీయే ఉంటుంది నాకు తెలిసి ఒక 1500-1000. హైదరాబాద్ లో అయితే అంతే కదా, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ అంటే పక్కా ఉంటుంది. జిఎంఆర్ వాడే కడుతున్నాడు. వెంకటేశ్వర టిఫిన్స్ అంట. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోవాలి. మనకి ఇప్పుడు 2 ఘాట్స్ వస్తాయి. సాలూరు నుండి సుంకీకి ఒక ఘాట్ వస్తుంది, జైపూర్కి ఒక ఘాట్ అయితే వస్తుంది. ఈ ఘాట్ అంతా చాలా బాగుంటుంది. వీలైతే పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆపి మీకు చూపిస్తాను ఎక్కడైనా వ్యూ పాయింట్ ఏమైనా ఉంటే. ఇక్కడ కొన్ని కార్స్ అయితే చెకింగ్ అయి చేస్తున్నారు. అన్ని కార్స్ కాదు, ఓన్లీ కొన్ని కార్సే. సున్కీ పోలీస్ స్టేషన్ దగ్గర అనమాట. ఇది డిస్ట్రిక్ట్ వచ్చేసి కోరాపుట్, ఒడిషా అనమాట. సో వెల్కమ్ టు ఒడిషా. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బోత్ తెలుగు అండ్ ఒడిషా ఇద్దరు 2 కాంబినేషన్ ఉంటారు. జస్ట్ ఇది బార్డర్ కాబట్టి మనం ఇంకా కూడా ఘాట్ రోడ్ హాఫ్ మాత్రమే వచ్చాము, ఇంకో హాఫ్ ఉంది జర్నీ చేయాల్సింది. అండ్ ఇక్కడ నుండి డియోమలి అంతా 53 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఒడిషాస్ హైయెస్ట్ మౌంటైన్ పీక్. కొరాపుట్ 70 కిలోమీటర్స్. డుడుమా వాటర్ ఫాల్ 126 కిలోమీటర్స్ మొత్తం. అండ్ రోడ్ వచ్చేసి ఇదిగోండి ఇంతే ఉంటుంది, కానీ బాగుంది. అంటే చిన్న చిన్న ప్యాచెస్ అయితే ఉన్నాయి మధ్య మధ్యలో, కానీ గుడ్. చిన్న వాటర్ బ్రేక్ కోసం అయితే ఆగాము అండ్ లెగ్స్ స్ట్రెచ్ చేసుకుందామని కూడా ఆగాము. సో యాక్చువల్గా ఇక్కడ నుండి లొకేషన్ అయితే క్రేజీ ఉంది, చూపిస్తాను.
ఆల్మోస్ట్ మేమైతే ఇప్పుడు 650 మీటర్స్ హైట్లో ఉన్నాము సీ లెవెల్ నుండి. అండ్ ఘాట్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ దాటేసాము, ఇంకా కొద్దిగా ఉంది. కానీ నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఘాట్ మొత్తం కూడా. సీ లుక్ ఎట్ దిస్. ఇదంతా కొండలు కదా, మొత్తం చూడండి స్టెప్ కల్టివేషన్ అయితే చేస్తున్నారు అనమాట. చూసారు ఇలా స్టెప్స్ వైజ్గా ఉంటుంది ఇదంతా. మేము ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఉన్నామంటే జైపూర్లో అనమాట. అండ్ జైపూర్ అంటే మీరు అనుకున్న జైపూర్ కాదు, JAIPUR ఆ జైపూర్ కాదు, JEYPORE. ఇది ఒడిషా దగ్గరలో ఉన్న జైపూర్ అనమాట. ఒడిషాలో ఇది చూడండి, ఐ లవ్ జైపూర్ అని అనుకుంటా అది దాని అర్థం, మనకు తెలియదు కాబట్టి. ఇంకెక్కడ నుండి ఉన్న సైన్ బోర్డ్స్ అంతా కూడా ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు. ఏదో ఇంక వెళ్ళాలి కదా అని వెళ్తున్నాం, జర్నీ చేస్తున్నాం. ఎవరినైనా గట్టిగా మాట్లాడదామన్నా కష్టమే. ఇక్కడ హిందీ వస్తుందిరా వీళ్ళకి, హిందీ వస్తుందంట. హిందీ అయితే మేనేజ్ చేయగలుగుతాం మనం. ఇదిగోండి ఇవేమో ప్రైవేట్ బస్సెస్, ఎక్కువ ప్రైవేట్ బస్సులే తిరుగుతున్నాయి, గవర్నమెంట్ చాలా తక్కువ కనపడుతున్నాయి. జైపూర్ నుండి ఒక 40 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 1 అయింది. ఇంకెక్కడ భోజనం చేద్దామని ఆగామన్నమాట. హోటల్ వినోద్ ప్యాలెస్ అంట. ఇక్కడ మరి ఫుడ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మరి ఒరిస్సాలో ఫుడ్ నేనైతే అప్పుడు లాస్ట్ టైం ట్రై చేసాము జగదల్పూర్ వెళ్ళినప్పుడు, కానీ ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాము ఎలా ఉందో. అంటే ఏమైనా స్పెషల్ కనపడితే తిందామని చూస్తున్నాను. నేను ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేశాను, విరించి ఏమో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇంకా పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. భోజనం అయిపోయాక ఇంకా పక్కనే వర్క్కి అయితే వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఫుడ్ తిన్నాక ఒక చిన్న పని ఉండి మధ్యలో అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ పని చూసుకుని ఇప్పుడు ఒక క్రేజీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నుండి వ్యూ అయితే క్రేజీగా ఉంది, ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంద్రమతి రివర్ అనమాట. ఇంద్రావతి రివర్ అక్కడి నుండి అదంతా ఫ్లో అవ్వుకుంటూ ఇలాగ పాస్ అవుతుంది అనమాట. ఇదంతా చూడండి ఆ చివరి వరకు. ఇంద్రావతి రివర్ ఏంటంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ గోదావరి రివర్ అనమాట. ఇక్కడ ఒడిశా స్టేట్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ రివర్ వాటర్. ఇది మొత్తం అంతా కూడా మళ్ళీ గోదావరికి మళ్ళీ వెళ్తాయి అనమాట. ఈ వాటర్ అయితే కనెక్టింగ్. వచ్చేటప్పుడు చూసాను కదా, మొత్తం ఒడిశాలో ఉన్న చాలా చిన్న చిన్న పల్లెటూర్లు అన్నీ కూడా చాలా చిన్న చిన్న పల్లెటూర్లు. నేను ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తాను కదా, అప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. ఆ పల్లెటూరు అన్నీ దాటుకుని వచ్చాను. ఇక్కడ కరెంటు కూడా కరెక్ట్గా లేదు, కరెంటు లేదు, అండ్ స్కూల్స్ కూడా ప్రాపర్గా లేవు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. చూడండి ఆ కొండ పైన చిన్న ఇల్లు, అవి కూడా చాలా తక్కువ, ఒక 2-3 ఇల్లు ఉన్నాయి అంతే. జనవాసం అయితే చాలా చాలా తక్కువ అనమాట. ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఆ ఆవుల మీద వీళ్ళు జీవనాధారం జరుగుతుందేమో అని అనుకుంటున్నాను. అంటే పాలు అవన్నీ అమ్ముకుంటారు కదా. జస్ట్ ఈ మొత్తం కొండలో ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయి, ఈ 2 ఇల్లులు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇటు సైడ్ ఒక ఇల్లు ఉంది అంతే. మేము తిరిగిన తిరుగుడికి టైర్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం బురద బురద. ఇంకా మళ్ళీ మేమైతే బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ సైట్ నుండి. టైం ఇంకా 7 అయ్యింది, బ్యాక్ కూడా వచ్చేస్తున్నాము. మొత్తం అంతా క్లౌడీ అయిపోయింది అనమాట ఒక్కసారి సడన్ గా.
మేము ఇంకా హైవే మీదకి కూడా రాలేదు, ఇంకా మేము లోపలే ఉన్నాము. వర్షం అయితే నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. గట్టిగా బాగా ఉరుముతుంది అండ్ వర్షం అంటే గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. చెట్లు మొత్తం ఫుల్ బయట, అది కూడా చూడండి మొత్తం అంతా ఇంకా చెట్లు ఊతున్నాయి అండ్ థండర్ స్టార్మ్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఎలాగో ఇంక లేట్ అవుతుందని ఫిక్స్ అయిపోయాం మేమైతే. నేను జస్ట్ ఇలా అన్నానో లేదో ఒక 10 మినిట్స్కి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ ఒక 1 అవర్ నుండి వర్షం అయితే దంచి కొట్టేస్తుంది. మేము ఇంకా చాలా 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 జాగ్రత్తగా వెళ్తున్నాము. హైవే మీదే ఇంత హైట్ వాటర్ అయితే చేరిపోయింది మొత్తం. అండ్ ముందు వస్తున్న వెహికల్స్ కూడా మొత్తం హై బీమ్ వేసుకుని వస్తున్నారు కదా, మాకైతే చాలా ఇబ్బందిగానే ఉంది. కానీ మేము మెల్లిగా వెళ్తున్నాము. ఇంకా జైపూర్కి ఇంకా మాకు 29 కిలోమీటర్స్ ఉందన్నమాట. జైపూర్ నుండి ఆల్మోస్ట్ ఒక 200-220 కిలోమీటర్స్ ఉంటుందేమో డైరెక్ట్ వైజాగ్కి అయితే. టైము 8:35 అయ్యింది. చూడండి ఫుల్ ఫాగ్ పట్టేసింది మొత్తం అంతా. మాకు రోడ్ అయితే అసలు ఏం కనపడట్లేదు. ఏదో మనకి వింటర్ సీజన్లో మార్నింగ్ 4 o'clock అలా అయితే ఎలా ఉంటుంది ఆ రేంజ్లో ఉంది. వర్షం వల్ల మొత్తం ఎఫెక్ట్ అనమాట. అక్కడ చూడండి అసలు ఏ రోడ్ అసలు మినిమం కనపడట్లేదు. ఆ లైట్ కనబడితే తెలుస్తుంది అనమాట వెహికల్ వస్తుంది అని, అంతే. అది సిచ్యువేషన్ ప్రెసెంట్. ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వర్షం ఏం లేదు. ఇంకా కొరాపుట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా 200 కిలోమీటర్స్ మోర్ ఇంటికి. కొరాపుట్ నుండి సాలూరు వెళ్తాము. ఇక్కడ మెయిన్ ఘాట్ అనమాట ఇది. మార్నింగ్ సేమ్ ఎలా వచ్చాము అదే ఇది. ప్లస్ ఏంటంటే నక్సల్స్ ఏరియా అంట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా చాలా భయంగా వెళ్ళాం. కానీ ఆ రోజు ఏంటంటే మనకి మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పర్లేదు. ఇవాళ ఏంటంటే నైట్ వెళ్తున్నాం మేము. గైస్ మీరు ఎవరైనా వస్తే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ నక్సల్స్ ఏరియా అంట. నైట్స్ అంత కరెక్ట్ కాదు ఈ ఘాట్ రోడ్లో వెళ్ళడం. మేము కారులోనే కాబట్టి కొద్దిగా పర్లేదు, మేనేజబుల్. కరెక్ట్గా 2:15 అయ్యింది. మేము ఆల్రెడీ ఇంటి దగ్గరికి వచ్చాము. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. మార్నింగ్ మేము 7:15కి వెళ్ళాము. అంటే ఆల్మోస్ట్ మాకు 19 అవర్స్ అనమాట. వైజాగ్ నుండి అంటే మా ఇంటి దగ్గర నుండి జైపూర్ వెళ్ళి జైపూర్ నుండి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది. అంటే మధ్యలో వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. సో మేము ఆల్మోస్ట్ ఇవాళ అయితే 630 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాము. అంటే నేను చాలా తక్కువ చేశాను, మొత్తం మావాడే చేశాడు. సో గైస్ ఆల్రెడీ ఇవాళ డేట్ 20. మ్యాక్స్ నేను ఇవాళే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఎడిట్ చేసి ఫాస్ట్గా. లేదు అంటే రేపు ఎడిట్ చేసి పెడతాను. మేము వెళ్ళింది అయితే 19th అనమాట. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.